హస్తిన్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సాక్షాత్తు ఎంపీకి తీవ్ర అవమానం జరిగింది అని. అది కూడా వేరే రాష్ట్ర ఎంపీ అయితే అంత పెద్ద చర్చ రాదేమో తెలుగు రాష్ట్రాల్లో. కానీ సాక్షాత్తు నంద్యాల ఎంపీ శబరికి చాలా అవమానకరమైన సంఘటన జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మీన్స్ ఆయన ఉన్న దగ్గర. అసలు ఏంటి ఆవిడకి వచ్చిన సమస్య? ఎవరు ఆవిడ్ని ఇబ్బంది పెట్టారు? ఎవరు తక్కువ చేసి ఆవిడ్ని చూశారు ఎంపీ స్థాయి వ్యక్తిని? అంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు పేరు వినిపిస్తుందండి. ఆయనే కార్తికేయ మిశ్రా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మధ్య తీవ్ర వాగ్వాదం. సరే, ఆ సందర్భం ఏంటో, ఆ సమయం ఏంటో ఏదెలా ఉన్నప్పటికీ కూడా బ్యూరోక్రాట్స్, ఇప్పుడు పోలీసు శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అవనివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు అవనివ్వండి, కొన్నిసార్లు కాస్త ఎక్కువ చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఏమి తక్కువ చేస్తున్నారని ఉద్దేశం కాదు. కానీ ఇప్పుడు జరిగిన సంఘటనలో ఒక మహిళ పార్లమెంట్ సభ్యురాలు, అధికార పార్టీలో ఉన్నామే, సో ఆమెని తమ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని కలడానికి వెళ్తే ఈయన అక్కడ అడ్డుకున్నారు, ఆవిడ్ని ఇబ్బందికరంగా మాట్లాడారు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకార సమయంలో ఢిల్లీలో జరిగిన ఘటన ఇది. ఎంపీ శబరి చంద్రబాబు గారితో మాట్లాడేందుకు తలుపు దగ్గర నించున్నారటండి. అక్కడ మీరెందుకని శబరితో దురుసుగా ప్రశ్నించిన మిశ్రా. సాక్షాత్తు పార్లమెంటు అభ్యర్థి సీఎం గారు ఉంటే, తెలుగుదేశం పార్టీ అధినేత, ఆయన్ని పార్లమెంట్ అభ్యర్థిని కలకూడదా? ఆ తలుపు దగ్గర నుంచోకూడదా? ఇదే ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు ఎంపీలందరూ కూడా. నీకేంటి మధ్యలో వచ్చిన బాధ అని. ఇక అక్కడ మీరెందుకని శబరితో దురుసుగా ప్రశ్నించిన మిశ్రా చాలా ఘోరంగా శబరిని దూషించారంటూ వస్తున్న వార్తలు. సందర్శకులకు సమయం లేదంటూ వెళ్ళిపోవాలంటూ కోప్పడ్డ మిశ్రా. సందర్శకులు ఎవరండి అక్కడ? ఇప్పుడు ఆయన కదా చెప్తారు. లోపలికి మీరు మెసేజ్ పంపిస్తూ ఇప్పుడు ఎవరికన్నా ఒక అధికారి దగ్గరికి వెళ్తాం, లేకపోతే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తారు. లోపలికి ఒక మెసేజ్ వెళ్ళింది అనుకోండి, ఇదిగో పలానా వాళ్ళు వచ్చారండి అంటే ఆయన నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే మాట్లాడడం మానేస్తారు. సాక్షాత్తు ఎంపీ కదా, సందర్శకులు ఎందుకు అవుతారు? ఎందుకు అనవసరమైన వివాదాల వైపు తెరలేపుతున్నారు? ఇది అనవసరమైన చర్చకి దారి తీసింది కదా. ఎంపీ స్థాయి వ్యక్తులు కూడా విలువ లేకపోతే మేమెందుకు అంటున్నారు వాళ్ళు. ఇది ఒక్క ఎంపీకి సంబంధించిన వ్యవహారం కాదు. చాలామంది పరిస్థితి ఈ రకంగా ఉన్నది. కొంతమంది బయట చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు. తలుపు దగ్గర నుంచి ఉంటే తప్పేంటి, తలుపులు తెలుసుకుంటే నేను లోపలికి వెళ్ళిపోలేదు కదా అంటున్నారు వాళ్ళు. ఇక సహించలేక ఘాటుగా స్పందించిన బైరెడ్డి శబరి. చెప్పుతో కొడతానంటూ శబరి అన్నట్లు ప్రచారం. ఏదో అనరాడు మాట అనేసాడని ఆయన. అంటే ఏమి చేస్తారు ఎవరన్నా సరే, కోపం ఖచ్చితంగా వస్తుంది కదా. చెప్పుతో కొడతాను అని ఆవిడ అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం. దీనిపై ఒక్కసారిగా బగ్గుమంటుంది ఈ వార్త బయటికి రావడంతో. ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో అవనివ్వండి, లేకపోతే ప్రచార మాధ్యమాల్లో అవనివ్వండి, లేకపోతే న్యూస్ పేపర్లో అవనివ్వండి, విపరీతంగా దీని మీద వార్తలు జనాలు వదులుతున్నారు. సో ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక మిశ్రాపై మంత్రి లోకేష్కు చంద్రబాబుకు శబరి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబు దీనిపై సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాటిని అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేయడు ఆయన, ఎవరు తప్పు చేసినా సరే అని. ఇప్పుడు అంత అవసరం లేదు కదా, చిన్న విషయం. ఎంపీ మరి శబరి ఎంపీ అన్న సంగతి ఆ మిశ్రాకి తెలియదేమో, మరి అందుకని సందర్శకులు అనుకున్నారు. ఆవిడ్ని చెప్పే ఉంటారు కదా, ఎంపీ దగ్గర గన్మ్యాన్లు ఉంటారు, వాళ్ళు పిఏ ఉంటారు, ఖచ్చితంగా హడావుడు ఉంటుంది కదా ఎంపీ అనేసరికి. అందులోని కూడా ఢిల్లీలో, ఎక్కడో ఏదో వేరే ప్రాంతాల్లో కూడా కాదు. ఇక ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన చంద్రబాబు. దీనికి సంబంధించి టీడీపీ ఎంపీల నుంచి ఘాటు స్పందన. ప్రజాప్రతినిధులను గౌరవంగా చూడాలని బాబును కోరిన టీడీపీ ఎంపీలు. ఐఏఎస్లకు చంద్రబాబు క్లాస్ పీకినట్లు వార్తలు. ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వాలని క్లాస్. మిశ్రా అనుచిత ప్రవర్తనను చంద్రబాబు ఖండించినట్టు వార్తలు. బ్యూరోక్రాట్లు ప్రజాప్రతినిధుల మధ్య సంయమనం ఖచ్చితంగా ఉండాలి.
పాలన సజావుగా సాగాలంటే అది తప్పనిసరి ఖచ్చితంగా. ఎందుకంటే నాయకుల మధ్య, బ్యూరోక్రాట్స్ మధ్య ఒక మంచి సంబంధం ఉండాలి, ఒక రక్త సంబంధం లాంటి సంబంధం ఉండాలి. అప్పుడే పాలన సజావుగా సాగుతుంది. మేము బ్యూరోక్రాట్స్మి, మాకేంటి, మీరు ఆఫ్టర్ 5 సంవత్సరాలు చేసేవాళ్ళంటే ఆ పరిస్థితి ఉండదు. ఎవరికి వాళ్ళు గొప్పే. మీ స్థాయిలో మీరు గొప్ప అనుకుంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు గొప్పే. ప్రజలతోటి ఎన్నుకోబడి వాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వాళ్ళు, వాళ్ళని చులకన చేయకూడదు. అలాగని మిమ్మల్ని కూడా చులకన చేయకూడదు. చెప్పు తీసే వరకు వెళ్ళింది అంటే వ్యవహారం ఏం జరుగుతుంది? సరే, దీని మీద అధికారికంగా రిపోర్ట్ ఇమ్మన్నారు కాబట్టి రిపోర్ట్ ఏమొచ్చినప్పుడు కూడా మళ్ళీ మనం చర్చిద్దాం. ఇక కార్తికేయ మిశ్రా గురించి ఒకసారి తెలుసుకుందాం. కార్తికేయ మిశ్రా ఐఏఎస్ 2009 బ్యాచ్ అధికారి, బీఈ కంప్యూటర్ సైన్స్ బిట్స్ పిలానీ నుండి పట్టభద్రుడు, పీజీడీఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్ నుండి పట్టభద్రుడయ్యాడు. గోల్డ్ మ్యాన్ సాట్స్, న్యూయార్క్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది ఆయనకి. ఇక ఐఏఎస్ శిక్షణ తర్వాత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. పాడేరు అండ్ బోధన్ సబ్ కలెక్టర్గా కూడా గతంలో ఆయన పనిచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉత్తర పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చైర్మన్ అండ్ ఎండి హోదాల్లో ఆయన విధులు నిర్వహించారు. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణకు జాయింట్ ఎండిగా కూడా ఆయన పనిచేశారు. ప్రభుత్వ పరిశ్రమ రంగాల్లో విస్తృత అనుభవం ఉన్న అధికారి. ప్రస్తుతం ఏపీ సీఎం అదనపు కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అదనపు కార్యదర్శిగా ఆయన విధులు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఏజెన్సీ ప్రాంతాల్లో చూశారు, మైదాన ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వహించాడు. కానీ అంత సీనియర్ అధికారి ఒక్కసారిగా సహనం కోల్పోవడం అన్నది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆశ్చర్యం కాదు, అందరికీ కూడా గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చర్యలు చేసుకుంటారో, ఏం చర్యలు తీసుకోరో తర్వాత అంశం. కానీ ఇది ప్రభుత్వానికే ఇబ్బంది కలిగించే పరిస్థితి కదా, ఐఏఎస్లు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితి కదా. ఇప్పుడు ఎంపీలందరూ కూడా కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. ఏంటంటే ఇది ఇంక మాకు విలువ ఎక్కడున్నది, మేమెందుకు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అంటే ఒక విషయం బయటకు వచ్చిందనుకోండి, దానికి సంబంధించిన మిగతా వాళ్ళు కూడా గతంలో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమి ఇబ్బంది లేని వాళ్ళందరూ కూడా కక్కుతారు. మొదటిది రానంత వరకు ఏదన్నా మొదటి తోడగానే బయట పడింది అంటే మిగతా చాలామంది ఇప్పుడు ఏమన్నా ఉన్నదనుకోండి, ఎవరైనా ఒకరిని మోసం చేశారంటే ఆ మొదటి కంప్లైంట్ రావడమే కష్టం ఉంటుంది. చాలా విషయాలు మీరు గమనించాలి. ఒక్కటి వచ్చిందనుకోండి, 10 మంది బయటకు వస్తారు. సార్ మేము మోసం పోయాం సార్, ఆడు ఎలా చేస్తారు సార్, లేదా ఆవిడ ఎలా చేసింది సార్, మేము దాని బాధ్యత లేదు సార్, మాకు న్యాయం చేయండి సార్ అని అంటారు. ఇదే పరిస్థితి. ఈరోజు ఎంపీలందరూ కూడా తమ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు ఇద్దరూ కలిసి ఒకే నవం మీద ప్రయాణం చేయాలి. అంతేగాని నువ్వు ఒక కాలు అటొక నవం మీద ఒక కాలు, ఇటొక కాలు ఇంకో నవం మీద పెట్టినా ఉంటే సజావుగా ప్రయాణం సాగదు. ఎక్కడో దగ్గర బొక్కపోరలా పడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే పరిస్థితి ఈరోజు కొంతమంది వల్ల జరుగుతుంది. ఇది జరగకూడదు. ఇది చిలికి గాలివాన కాకూడదు. శబరికి అసలు ఏమన్నారు ఎంపీ గారిని, ఎందుకు ఆవిడ చెప్పు వరకు వెళ్లాల్సి వచ్చింది, నిజాలు బయటికి తెలియాల్సిన అవసరం ఉంది అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.